నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. ధన్యవాదములు. 2024 జూన్ 16వ తేదీ నుండి 2024 జూన్ 22వ తేదీ వరకు వార ఫలితాలలో చివరిగా మీనరాశి గురించి ఈ వీడియోలో. మీనరాశి అధిపతి గురువు. మీనరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. పూర్వ భాద్రపద నక్షత్రం, ఉత్తర భాద్రపద నక్షత్రం, రేవతి నక్షత్రాలు. ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది చెప్పటం. ఇక గోచార ఫలితాలు అనుకుంటున్నాం కదా, గోచారం అంటే ఏంటో చూద్దాం. గోచారం అంటే గ్రహముల యొక్క చలనం అని అర్థం. ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు స్వయం శక్తులు, ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆయా నక్షత్ర ప్రాంతాలలో సంచరించినప్పుడు లేదా ఇతర గ్రహాలను కలిసినప్పుడు తాను సంచరించే ప్రాంతం యొక్క తను కలిసిన తోటి గ్రహం యొక్క శుభాశుభ ఫలితాలను కాలానుగుణంగా ప్రభావం చూపిస్తాయి. ఆ గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, మిత్ర, శత్రు సమత్వానుగుణంగా జాతక స్థితులను అనుసరించి శుభాశుభ ఫలితాలను ఇస్తాయి. దీనినే గోచారం అంటారు. ఇది రాశి చక్రం నుంచి చూడటం జరుగుతుంది. ఇక చంద్రుడు 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఏ ఏ రాశుల్లో సంచారం, ఏ ఏ నక్షత్రాల మీద సంచారం చేస్తాడో ఆ నక్షత్రాధిపతులు ఈ మీనరాశికి ఆ రాశుల్లో చంద్ర సంచారం జరిగినప్పుడు మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తారో చూద్దాం. 16వ తారీఖున చంద్రుడు కన్యారాశిలో హస్తాచిత్త నక్షత్రం మీద సంచారం చేస్తాడు. చంద్రుడు, కుజుడు అధిపతులు. 17వ తారీఖున తులారాశిలో స్వాతి, చిత్త నక్షత్రాల మీద సంచారం చేస్తాడు. కుజుడు, రాహు అధిపతులు. 18వ తారీఖున తులారాశిలోని స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు. చంద్రుడు, రాహువు అధిపతి. 19వ తారీఖున విశాఖ నక్షత్రం మీద తులారాశిలోని సంచారం చేస్తాడు. విశాఖ అధిపతి గురువు. 20వ తారీఖున వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. అనురాధ నక్షత్రాధిపతి శని. 21వ తేదీన వృశ్చిక రాశిలోని జ్యేష్ఠ నక్షత్రం మీద సంచారం చేస్తాడు. జ్యేష్ఠ అధిపతి బుధుడు. 22వ తారీఖున ధనుసు రాశిలోని మూల నక్షత్రం మీద సంచారం చేస్తాడు. మూల అధిపతి కేతువు. ఈ కన్యా, తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతువులు చంద్ర సంచారం జరిగినప్పుడు ఈ రాశుల్లో ఈ అధిపతులు ఏ ఏ ఫలితాలు ఇచ్చారో చూద్దాం. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు మన రాశి చక్రంలో ఎలా ఏ ఏ భావాల్లో స్థితి పొందారో ఈ మీనరాశి వారికి గమనిద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి, బుధ, శుక్రు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహు. ఇది ప్రజెంట్ గోచార గ్రహాల స్థితిగతులు రాశి చక్రంలో. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం మీనరాశి వారికి వారం ప్రారంభం రోజు అంటే 16వ తేదీన మళ్ళీ వారాంతం రోజున తప్పితే మధ్యం వారాంతా కూడా ప్రతికూల ఫలితాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని గోచరిస్తున్నాయి. గోచార స్థితి వలన చెప్పవచ్చు. చంద్రుడు 17, 18, 19, 20, 21 తేదీల్లో 8వ ఇంట్లో మీనరాశికి 9వ ఇంట్లో చంద్ర సంచారం జరుగును. కాబట్టి ఈ 8, 9 భావాల్లో ఈ సంచారం ఈ కాలంలో అంత అనుకూలతలను ప్రసాదించలేదు అని చెప్పవచ్చు. అయితే ముందుగా 16, 22వ తేదీల్లో శుభ ఫలితాలను పరిశీలిద్దాం. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేసేది కనపడుతుంది. వ్యాపారాలలో సామాన్య లాభాలుంటాయి. శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన యోగం కనిపిస్తోంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. మంచి సౌందర్య సాధనాలు, మంచి దుస్తులు సౌకర్యవంతంగా ఆనందిస్తారు. ఆర్థికంగా బాగా ఉంటుంది ఈ 16, 12, 22 తేదీల్లో. ఈ 16వ తేదీ వారం ప్రారంభం రోజున, వారాంతం రోజున కూడా ఇలా ఉంటుంది. సాంఘీకరణకు ఎక్కువగా మొగ్గు చూపేది కూడా కనపడుతుంది. ఈ రోజుల్లో మంచి ఆదాయం ఉంటుంది. మంచి పేరు, పోటీ పరీక్షల్లో, గవర్నమెంట్ రిలేటెడ్ పరీక్షల్లో విజయాలుంటాయి. కొత్త విషయాలను అధ్యయనం చేయడం మరియు విలాసవంతమైన ఆనందాన్ని పొందుతారు అని గోచర గ్రహానుగ్రహం సూచిస్తోంది. కుటుంబంలో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆనందం పెరుగుతుంది. కీర్తిని నిలుపుకుంటారు. తను తలపెట్టిన పనుల్లో విజయాలు సాధిస్తాడు. దంపతుల మధ్య సపోర్ట్ ఉంటుంది. ఒకరికి ఒకరు అంటే భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది.
వారి నుంచి వీరికి కూడా. వ్యాపార విషయాలకి 22వ తేదీన వ్యక్తికి శుభప్రదంగా ఉంటుంది. దీనికోసం కష్టపడి వ్యవహారాలలో తగిన నిర్ణయాలు తీసుకుని లాభాలను ఆదాయాన్ని పెంచే మార్గం వైపు కృషి చేస్తారు అనేది కనపడుతుంది. వీరికి సరైన కాలంలో అంటే అవసరమైనప్పుడు బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి అయినా సరే ఏదైనా వీరు అడిగిన సహకారాలు అందుతాయి అనేది కనిపిస్తోంది స్పష్టంగా. ఉద్యోగం వృత్తిలో సంతోషంగా ఉంటారు. చతుర్థ బుధ శుక్ర లాభస్థాన శని వల్ల మంచి అనుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపార ప్రయాణాలు ఉండవచ్చు అనేది కూడా కనపడుతుంది. ఇక 17, 18, 19, 20, 21 తేదీలు చాలా ప్రతికూలతలని సూచిస్తున్నాయి. అష్టమంలో నవమంలో చంద్ర సంచారం వలన వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. రాశిలోనే రాహువు, సప్తమంలో కేతువు, తృతీయంలో గురువు, చతుర్థంలో రవి, ఈ గ్రహాలన్నీ వ్యతిరేక ఫలితాలే కనపరుస్తున్నాయి. సంతానం హైయర్ ఎడ్యుకేషన్లో విదేశీ ప్రయాణాలు సూచిస్తున్న ఉన్నత విద్యలో కొంచెం ఆటంకాలు కనపడుతున్నాయి. రాశిలోనే రాహువు, సప్తమంలో కేతువు రవాణా వలన వివాహ సంబంధాలకి చాలా చెడ్డ సమయం. 17 నుండి 21 వరకు ఈ వారంలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అవమానాలకు గురి అవుతారు. ఈ పీరియడ్లో కొన్ని కనిపించని సమస్యలు తలెత్తుతాయి. వాదాలకి పెరిగేది ఉంటుంది. అన్ని పనుల్లో అడ్డంకులే ఎదురవుతాయి. అసలే ఈ పీరియడ్లో వీరికి పని మీద శ్రద్ధ కనపరచలేరు అనేది ఉంటుంది. ఇతరుల ఆజ్ఞను కూడా పాటించవలసి రావచ్చు. ఎందుకంటే వీరు మానసిక స్థితి అంత ఒత్తిడికి లోనవుతుంది. ఈ టైంలో ఏ నిర్ణయాలు వీరు చేయలేరు. ఈ కాలంలో వ్యక్తి ఆధ్యాత్మికత వైపు ధ్యాసను మళ్లించుకుంటే మానసిక ఒత్తిడి నుంచి కొంచెం ఉపశమనం పొందొచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనేది ఉంటుంది. అనుకోని కనిపించని లేదా ఆకస్మికంగా కొన్ని వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఈ టైంలో ఉంటాయి అనేది 17, 18, 19, 20, 21 తేదీల్లో. అయితే కుంభరాశి వ్యయభావంలో శని అనుకూలం కాదు ఈ తేదీలకి. ఈ సమయంలో ఎక్కువగా నిరాశ, పనులకు జాప్యం, అడ్డంకులకి, సమస్యలకి బాధను కలిగించును. సేవింగ్స్ నుండి కూడా ఖర్చు చేసేది కానీ ఆకస్మిక ఆర్థిక నష్టాలు భర్తీ చేయాలంటే పొదుపు చేసిన డబ్బు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. వ్యయభావంలో శని స్థితి వలన జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేది ఉంటుంది. చేపట్టిన పనుల్లో ప్రయాసాలుంటాయి. అధిక శారీరక శ్రమ, వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. సన్నిహితులతో కారణంగా వివాదాలు కలుగుతాయి అనేది కనిపిస్తోంది స్పష్టంగా. పెద్దల ఆశీర్వాద విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకి ఒత్తిడి, నిరాశలు కలుగుతాయి ఈ సమయంలో. ఇక దైవ దర్శనం చేసుకునేది కూడా సూచించడం జరుగుతుంది. ఈ సమయంలో మంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది అనే దానికి సూచించడం జరుగుతుంది. అయితే ధన సహాయం అందుతుంది. సోదరుల నుండి కొద్దిపాటి ధన సహాయం లభిస్తుంది. చివరిలో కొంత ఊరట కలుగుతుంది. చివరిగా వీరి మాటలు చాలా కఠినంగా ఉండేది కూడా గమనించుకోవాలి, నియంత్రించాలి. మంచి సత్సంబంధాలు, సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అప్పుడు ఆచితూచి మాట్లాడాలి అనేది ఎక్కువగా సూచించడం జరుగుతుంది. ఇక పూర్వభద్ర నక్షత్ర జాతకులకు గృహంలో సంబంధించిన విషయాలకి అనుకూలం లేదు. కాబట్టి కొన్ని నిర్ణయాలు, ప్రతిపాదనలు చేసుకునే అవకాశాలు ఉండాలి. కొన్ని ప్రయాణాలు ఉండేది కూడా ఉంటుంది. వివాహ సంబంధిత విషయాలకి చర్చలు జరిగేదానికి అవకాశాలు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. ఆర్థికంగా కొంత కష్టకాలం అని చెప్పవచ్చును ఈ వారం. గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని అనుకూలంగా ఉన్న ప్రయాణాలలో చిన్నపాటి ఇబ్బందులు, వాహన విషయాలలో జాగ్రత్తగా ఉండేది కనపడుతుంది. ఇక ఉత్తర భాద్రపద నక్షత్ర జాతకులకి కుటుంబ పరంగా ఖర్చులు సూచిస్తున్నాయి. ఆర్థిక పరంగాను వస్తు వాహన భూ స్థిరాస్తుల విషయాలలో కూడా ఆచితూచి నిర్ణయాలు చేసేదిగా కనిపిస్తోంది. ప్రభుత్వ పరంగా, ఉద్యోగపరంగా కొంత అనుకూలతలు ఉండేది కనపడుతోంది. ఇది ఇక రేవతి నక్షత్ర జాతకులకైతే కనుక వీరికి జాతకులకి శారీరక, మానసిక అలసటలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలించటం లేదు. ఆర్థికంగా అంత బాగలేని సమయం. ఈ విషయమై సోదరులతో, కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు, ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాదనలు ఏర్పడతాయి. ఈ సమయంలో ఈ పరిస్థితులకి
వేదనకి గురి అవుతూ ఉంటారు. ఓర్పుతో ఉండాలి, సంయమనం పాటించాలి, ముఖ్యంగా మాటను కూడా నియంత్రించాలి. ఈ వారంలో వీరు రేవతి నక్షత్రం వాళ్ళు. వారం అంతా కూడా కొంత అశాంతిగా ఉండేది కనబడుతుంది. పరిహారాల విషయానికి వస్తే కుజునికి, గురునికి, రాహుకేతువులకి పరిహారాలు, గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన మంచి పరిణామాలకు సూచించటం జరుగుతుంది. ఇది రేవతి నక్షత్ర జాతకులకి వాదనలు వివాదాలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా అది. ఓకే, పరిహారాల విషయానికి వస్తే ఈ పరిహారాలు చేసుకున్న కొంచెం పరిణామాలు, కొంచెం పరిస్థితులలో అనుకూలించవచ్చు. మానసిక ప్రశాంతత ముఖ్యంగా దొరుకుతుంది అనేది సూచించటం. ఈ సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.